హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో ఈజీగా, టేస్టీగా, క్రిస్పీగా మినప అప్పడాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈజీ ప్రాసెస్ అండి. చాలా బాగుంటాయి టేస్ట్ వైజ్గా. అది ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా చెప్పేదేముందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తయారు చేసేసుకొని వీటిని పప్పులో కానివ్వండి, పప్పుచారులో కానివ్వండి తింటుంటే ఆహా, ఆ టేస్టే బాగుంటుందన్నమాట. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా క్రిస్పీగా టేస్టీగా అప్పడాలు ఇంట్లో తయారు చేసేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. అది ఈజీ ప్రాసెస్లో. అయితే మినప అప్పడాలు తయారు చేసుకోవడానికి మనకి కావాల్సిన పదార్థాలు కూడా తక్కువేనండి, ఎక్కువ అవసరం కూడా లేదు. అవేంటో చూసేద్దాము. నేను 1 కప్పు మినపగుండ్లు తీసుకున్నానండి. 1 కప్పు మినపగుండ్లని మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని ఫైన్ పౌడర్ లాగా, మెత్తటి పొడిలాగా పట్టేసుకొని గ్రైండ్ చేసేసుకొని జల్లెడ పట్టుకుంటున్నాను. ఒకసారి జల్లెడ పట్టుకోకపోతే ఏమవుతుందంటే అండి, రవ్వ లాంటిది కొంచెం ఉంటుంది కదా, దానివల్ల మనకి అప్పడాలు మంచిగా రావన్నమాట. దాన్ని ఇలా కంపల్సరీగా జల్లెడైతే పట్టుకోవాలండి. చూసారా ఎంత వచ్చిందో లాస్ట్కి రవ్వలాగా. అది కూడా ఉంటే ఆ పిండిలో మనకి అప్పడాలు అనేవి చక్కగా రావన్నమాట. ఇలా జల్లెడ పట్టేసుకున్న తర్వాత ఈ పిండిని ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లోనే 1/2 స్పూన్ వరకు ఉప్పు, 1 కప్పు పిండి కాబట్టి 1/2 స్పూన్ అయితే ఉప్పు సరిపోతుందండి. లేదు మీకు టేస్ట్ వైజ్గా ఇంకా కావాలనుకుంటే కలుపుకోవచ్చు. 1/2 స్పూను వంట సోడా, తినే సోడా అంటాం కదండి, అదనమాట. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అప్పడాలు అనేవి కొంచెం పొంగుతూ వస్తాయి అన్నమాట. ఈ మినపప్పడాలు కూడా నేను ప్లెయిన్గా కాకుండా కొంచెం మిరియాలు వేసుకొని చేస్తే టేస్ట్ వైజ్ బాగుంటుంది అనిపించింది. అందుకని నేను మిరియాలు అయితే అలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటున్నాను పొడి. మీరు ఒకవేళ మిరియాలు వద్దు, మాకు ప్లెయిన్ అప్పడాలే కావాలి అనుకుంటే అలా అయినా చేయొచ్చు అనమాట. సేమ్ ప్రాసెస్. మిరియాలు ఒకటి తీసేసుకోవచ్చు, వేసుకోకుండా ఉంటే సరిపోతుంది. మిరియాలు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. నేను ట్రై చేశాను, అందుకని నేను వేసాను అనమాట. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన చపాతీ పిండి కంటే కూడా గట్టిగా కలుపుకోవాలండి. వాటర్ ఒక్కసారి అయితే వేసుకోకండి, జోరైపోతుంది పిండి. కంపల్సరీగా కొన్ని వేసుకుంటూ పిండి అనేది బాగా గట్టిగా వచ్చేలాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలిపితే అప్పడాలు అంత బాగా వస్తాయండి. ఈ అప్పడాలుకి మెయిన్ ఒకటే అనమాట, ఇది కలపటం ఒకటే కావాల్సింది. మనం కలిపే దాని మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి అప్పడాలు. అందుకని ఒక 3 నుంచి 5 నిమిషాల దాకా ఈ బాగా కలుపుకుంటూనే ఉండాలన్నమాట పిండి. ఇలా ఒకవేళ ప్లేట్లో కానివ్వండి, గిన్నెలో కానివ్వండి, మీకు ఒకవేళ కుదరలేదని అంటే చపాతీ పీట మీదైనా వేసుకొని కలుపుకోవచ్చు అనమాట. దీని మీద ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు చపాతీ పీట మీద కూడా కలుపుకొని మీకు చూపిస్తాను నేను. మెయిన్ ఒకటే గుర్తుంచుకోవాలండి, మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి అప్పడాలు అంత బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు పీట మీద వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని దీన్ని అలా 2 చేతులతో రుద్దుకొని ఒక 2 పార్ట్ల కింద చేసేసుకుందాము. ఇప్పుడు ఒక పార్ట్ని అలా పీట మీద వేసుకొని సన్నగా ఒత్తుకోవాలన్నమాట. సన్నగా చేసుకున్న తర్వాత దీన్ని చిన్న పార్ట్ల కింద చాక్తో కట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కొద్దిగా పిండి తీసుకొని ఈజీగా మనం అప్పడాలు ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట.
అదే ఇప్పుడు చపాతీ చేసుకునేటప్పుడు పిండి కొద్ది కొద్దిగా మనం తీసుకొని బాల్స్ చేసుకుంటాం కదండి, సేమ్ అలా అనమాట. ఇది కూడా సేమ్ అలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ముందే పెట్టేసుకుంటే మనం ఈజీగా అప్పడాలు ఒత్తుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ చిన్న చిన్న ముక్కలన్నిటిని చూస్తారు కదా, అలా పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం అప్పడం కింద ఒత్తేసుకుందాము. దీనికి కొద్దిగా మైదా పిండి కానివ్వండి, గోధుమ పిండి కానివ్వండి, ఇలా పీట మీద వేసుకుంటూ చల్లుకుంటూ ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఒత్తుకొని ఒక షార్ప్గా ఉన్న మూత తీసుకొని ఎడ్జెస్ అన్నీ తీసేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. చూసారా ఎంత సన్నగా వచ్చిందో, అంత చక్కగా రావాలన్నమాట. అయితే నేను ఒక పీస్ తోటి చేస్తే చాలా చిన్నగా వచ్చింది అనిపించింది, అందుకే నేను 2 పీసులు తీసుకొని పెద్దగా చేస్తున్నాను అనమాట అప్పడం. ఇలా పెద్దగా ఒత్తుకొని దీన్ని కూడా పెద్ద మూత సహాయంతో ఎడ్జెస్ తీసేసుకుంటున్నాను. సేమ్ చూసారా ఎంత బాగా వచ్చాయో, ఎడ్జెస్ తీసేసుకుంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఇలా డస్ట్ చేసుకుంటూ చక్కగా చపాతీలాగా అన్నిటినీ ఒత్తేసుకుంటే మన అప్పడాలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు నేను చూసారా అన్నిటిని నేను తీసేసుకున్నాను, అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని 1 గంట పాటు ఎండలో అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా 2 పక్కల పెట్టేశాను అనమాట. 1 గంట సేపు ఎండలో పెట్టాను, చక్కగా ఆరిపోయాయి. ఇన్స్టెంట్గా కావాలనుకుంటే 1 గంట సేపు ఎండలో పెడితే సరిపోతుందండి. అదే ఎక్కువ రోజులు స్టోరేజ్ కావాలనుకుంటే కాసేపు ఫ్యాన్ కింద ఉంచి అటు ఇటు ఒక 2 గంటల పాటు ఎండలో పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోరేజ్ అనేది బాగుంటుందన్నమాట. నాకైతే 1 గంట అయితే సరిపోయిందండి. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకొని చూద్దాము. డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ పెట్టుకొని వేయించుకొని చూద్దాము. అంతే అండి, అంతే అండి, చాలా ఈజీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.